సో సెల్ ఫోన్ రేడియేషన్స్ ఉంటాయి. ఒకరు ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందా? సో యా, ఒకసారి పైకి రండి. ఎవరి దగ్గర సెల్ ఫోన్ లేదు? ఈ నంబర్ ఎవరికైనా తెలుసా? ఒక్క నిమిషం. సో ఒక టెస్ట్ చేద్దాము. మామూలుగా బాడీలో బాడీ కైనెటిక్స్ అని, కెన్సియాలజీ అని ఒక సైన్స్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మన బాడీ ఎనర్జీ లెవెల్స్ మెజర్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే, సో వీరు చెయ్యి ముందుకు పెడతారు, వీరి యొక్క స్ట్రెంగ్త్ నేను టెస్ట్ చేస్తాను. చెయ్యి ముందుకు పెట్టండి. అయితే నేను ప్రెషర్ అప్లై చేసేసి ఐ ట్రై టు పుష్ హిమ్, హీ విల్ రెసిస్ట్ మై ప్రెషర్. మీరు నా ప్రెషర్ని రెసిస్ట్ చేయాలి. మీరు రెసిస్ట్ చేయండి. సో వారి ఫేస్ చూడండి, వారి స్ట్రెంగ్త్ చూడండి, నా స్ట్రెంగ్త్ చూడండి, నా ఫేస్ చూడండి. ఇది క్యాలిబ్రేషన్, ఇది రెఫరెన్స్ పాయింట్ అనమాట. ఇంత ఎనర్జీ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాల్ చేయండి. సో ఫోన్ పట్టుకుంటారు, కాల్ లిఫ్ట్ చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర 2 ఫోన్లు కూడా ఉన్నాయి కదా. సో మనకి ఇంట్లో ఎన్నో రేడియేషన్స్ ఉన్నాయి, ఒట్టి ఫోన్ కాదు. యా, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశారు కదా. ఇప్పుడు చూడండి వీరి యొక్క స్ట్రెంగ్త్. ఎనర్జీ ఎక్కువ అప్లై చేస్తున్నారా, తక్కువ అప్లై చేస్తున్నారా? రెసిస్ట్ చేయండి. డిఫరెన్స్ కనిపిస్తుందా ఆయన ఫేస్లో? కనిపిస్తుందా? అంటే ఎనర్జీ ఎక్కువ అప్లై చేస్తున్నారంటే రేడియేషన్స్ వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి రెసిస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఫోన్ అట్లాగే పట్టుకోండి, మళ్ళీ కాల్ చేయండి. సో ఆ చేతిలో పట్టుకోండి, షేప్ చేయండి. సో ఇది బయో ఎంజైమ్ ఆయన చేతిలో వేసాను. లిఫ్ట్ చేశారా? రావట్లేదా? మీరు కాల్ చేయండి. నేను కాల్ చేస్తున్నాను. బేటి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ తెలుస్తుందా? సో దీంట్లో ఏంటంటే బయో ఎంజైమ్ వేసినందుకు ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఇంకెవరైనా ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు. అది చేతుకు పూసుకోవచ్చు. యా. సో దీంట్లో ఏంటంటే మనం లైఫ్ ఇంక్లూడ్ చేసాము. దాంట్లో బయో ఎంజైమ్లో లైఫ్ ఉంటుంది. సో ఆ లైఫ్ ఇంక్లూడ్ చేసినందుకు ఆ రేడియేషన్స్తోని ఫైట్ చేస్తుంది. తర్వాత మన ఇంట్లో